హాయ్ అండి. గోదావరి స్టైల్‌లో గుండ్రపెత్తల కూర వండుకున్నారంటే ఎవరైనా అబ్బా అనవలసిందే. కానీ 1 మినిట్‌లో అయితే కూర ఎలా వండాలో చెప్పలేం కదండీ! అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయి. కనుక ఈ ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఇది స్పెషల్ ఏంటంటే ఈ పీతల గుడ్డండి. ఆ గుడ్డు చింతపండు గుజ్జులా పిసుక్కొని ఈ కర్రీలో వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా అన్నట్టు ఉంటుంది. అయితే ఈ ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. అలాగే నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. పీతల కూరలో ఎక్కువగా మసాలా ఏం వేయకూడదండి. ఈ కూర ఫుల్ వీడియో చూస్తే మీకు కూర ఎలా వండుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏది మిస్ కాకుండా అలాగే మంచి టేస్ట్తో. ఓకేనా అండి? ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి.